హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసులో వృద్ధురాలి మృతదేహాన్ని రాజమండ్రి సమీపంలో పోలీసులు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన మల్లాపూర్ బాబానగర్కు చెందిన సుజాతారెడ్డి కనిపించకుండా పోయింది. ఏపీకి చెందిన అంజిబాబు 2 నెలల నుంచి సుజాతారెడ్డి ఇంట్లో అద్దెకుంటున్నాడు. నగలు కాజేయాలని ప్లాన్ వేసిన అంజిబాబు ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చంపేసి మరో ఇద్దరితో కలిసి డెడ్ బాడీని కృష్ణలంకలోని గోదావరి నదిలో పడేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల కోసమే సుజాతారెడ్డిని దుండగులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అబ్బా 100% అదే గ్యాంగ్ అన్న ఇది. హైదరాబాద్ నాచారంలో జరిగిన హత్య కేసులో వృద్ధురాలి మృతదేహాన్ని రాజమండ్రి సమీపంలో పోలీసులు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన మల్లాపూర్ బాబానగర్కు చెందిన సుజాతారెడ్డి కనిపించకుండా పోయింది. ఏపీకి చెందిన అంజిబాబు 2 నెలల నుంచి సుజాతారెడ్డి ఇంట్లో అద్దెకుంటున్నాడు. నగలు కాజేయాలని ప్లాన్ వేసిన అంజిబాబు ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చంపేసి మరో ఇద్దరితో కలిసి డెడ్ బాడీని కృష్ణలంకలోని గోదావరి నదిలో పడేసినట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, నవీన్, హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకున్న వృద్ధురాలి మర్డర్ కేసును పోలీసులు అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ యొక్క మృతదేహాన్ని నిందితులు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సమీపంలో గోదావరిలో పడేయడంతో అక్కడ పోలీసులు ప్రస్తుతం తనిఖీలు చేపట్టగా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వృద్ధురాలి యొక్క మృతదేహం సుజాత మృతదేహాన్ని పోలీసులకు లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ మృతురాలి యొక్క సుజాత యొక్క బంధువులు ప్రస్తుతం రాజమండ్రికి అయితే వెళ్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆమె యొక్క మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు అధికారులతో పాటు అలాగే కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నెల 19వ తారీఖున నాచారంలో సుజాత ఆమె కుమారుడు మరణించాడు. అలాగే కొన్నాళ్ళ క్రితం ఆమె యొక్క భర్త మరణించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒంటరిగా నివాసం ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఆమె యొక్క ఇంట్లో వేరొక పోర్షన్ లో అంజిబాబు అనే వ్యక్తి తూర్పుగోదావరికి చెందిన కోనసీమ జిల్లాకు చెందిన ఈ వ్యక్తి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే సుజాత వద్ద ఎక్కువగా బంగారం డబ్బు ఉండడం చూసి గమనించిన అంజిబాబు ఎలాగైనా సరే మట్టుపెట్టి ఆమె దగ్గర నుంచి డబ్బు బంగారం కాచేయాలనే ఉద్దేశంతో 19వ తారీఖున ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమె యొక్క గొంతు నిలిమి చంపేశాడు. ఈ క్రమంలోనే సుజాత ఇళ్లకు తాళం వేసి తిరిగి ఏమీ తనకు తెలియనట్టు తిరిగి కోనసీమ జిల్లాకు వెళ్ళిపోయాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు యువరాజు అలాగే దుర్గారావు అని 2 స్నేహితులకు చెప్పారు. ఈ డెడ్ బాడీని మాయం చేస్తే తనకు సహకరిస్తే తను దోచుకున్న డబ్బులో కొంత ఇస్తాను, అలాగే బంగారాన్ని కూడా ఇస్తానంటూ ఆశ చెప్పడంతో తిరిగి ఆ యువరాజు అలాగే దుర్గారావుతో పాటు అంజిబాబు 3 ఒక అద్దె కారుని తీసుకుని కోనసీమ జిల్లా నుంచి హైదరాబాద్ కు వచ్చి సుజాత యొక్క మృతదేహాన్ని అయితే కారులోనే తీసుకువెళ్లి వాళ్ళు రాజమండ్రి సమీపంలో కృష్ణలంక వద్ద గోదావరిలో పడేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సుజాత యొక్క సోదరి సువర్ణలత మొయినాబాద్ లోనే ఉంటుంది. అయితే 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సువర్ణలత పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎంటర్ అయి మొత్తం అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టగా ఈ అంశం అంతా కూడా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలిసింది. అయితే నిందితులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఒక ట్రాలీ బ్యాగ్ లో తాము ఊరికి వెళ్తున్నట్లుగా నటించి ఆ ట్రాలీ బ్యాగ్ లోనే సుజాత యొక్క మృతదేహాన్ని అందులో పెట్టుకుని ఏమీ తెలియనట్టు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఆ ట్రాలీ బ్యాగ్ ను వాళ్ళు కారులోనే పెట్టుకుని సుమారుగా రాజమండ్రి సమీపంలో కృష్ణలంక వద్ద గోదావరిలో పడేశారు. సో ఈ మొత్తం వ్యవహారం మొదట నిందితులైతే తమకు ఏమీ తెలియనట్టు వాళ్ళైతే వ్యవహరించారు. అయితే ఇటు నిందితులు అంజిబాబుతో పాటు అలాగే యువరాజు దుర్గారావు కనిపించకుండా పోవడం, అలాగే వారం రోజుల నుంచి వాళ్ళంతా కూడా అజ్ఞానంలో ఉండడంతో పోలీసులకైతే సందేహం కలిగింది. అలాగే సుజాత యొక్క సోదరి సువర్ణలతకు కూడా అనుమానం కలిగి తమదైన స్టైల్లో విక్రయ యొక్క బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా బయటపెట్టారు. కేవలం డబ్బు అలాగే బంగారం కోసమే తాము ఈ ఘాతకానికి పాల్పడ్డామంటూ 3 నిందితులు ప్రస్తుతం పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 3 నిందితులు యువరాజు అనే యువకుడు మైనర్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో 3 పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా చాలా
చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటున్న మహిళను ముగ్గురు చాలా చాకచక్యంగా చంపిన తర్వాత అనంతరం ఎలాంటి సందేహం కలగకుండా ఒక క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ళంతా కూడా ఆ మృతదేహాన్ని మాయం చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఆ సుజాతని చంపిన తర్వాత ఆమె యొక్క మృతదేహాన్ని మాయం చేసే కోణంలో ఓ ట్రాలీ బ్యాగ్ లో అంజుబాబు ఏమీ తెలియనట్టు ఊరికి వెళ్తున్నట్టుగా ఓ ట్రాలీ బ్యాగ్ లో బట్టలు బదులుగా ఆమె యొక్క మృతదేహాన్ని పట్టుకుని ఏ మాత్రం టెన్షన్ లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు అయితే లభ్యమయ్యాయి. మొత్తానికి నిందితులు ఫోన్ కాల్స్ ద్వారా పట్టుకున్నట్లుగా పోలీసులు సాంకేతిక సాయంతో ప్రస్తుతం నిందితులను అయితే గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు విచారిస్తున్నారు. నిజంగానే బంగారం కోసమే ఈ హత్య జరిగిందా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో నాచారం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు.